తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ప్రారంభమైన సేనాతో సేనాని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యాచక రహిత విశాఖతిగా తీర్చిదిద్దడమే లక్ష్మణ సిపి యాచకులకు ఆధార్ నమోదును ప్రారంభించిన డాక్టర్ శంకరప్రద బాబ్జీ. %33 మహిళా బిల్లును ఆమోదించాలి. ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ ఇందిరా మున్సిపల్ స్టేడియంలోని జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో సేనాతో సేనాని కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. సాంస్కృతిక కళా కార్యక్రమాలతోని ప్రారంభమైన ఈ వేడుకల్లోని జన సైనికులు అధిక సంఖ్యలో హాజరై నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ మేరకు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని చేస్తున్నారు. ఈ వివరాల్ని లైవ్ లో చూద్దాం. మనం వీటన్నిటిని ఒకసారి మీతో పంచుకొని 5 అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం. ఒకటి, మన ఐడియాలజికల్ ఫౌండేషన్స్ ఏంటి, మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం, అలాగే మూడోది భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం, వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి, నాలుగోది ఐదోది చిట్ట చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని. నేను ఒక్కనే, శక్తియుక్తులు పరిమితం, అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్. వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే, లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా, దేశం మీద ఇష్టంతో వచ్చారా, లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు, పదవుల కోసం వచ్చారా? నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు. ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలాగా ఇరిపోయారు. నాకు ఆనందం వేసింది. ఎవరు కాటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది. 24లో గెలుస్తామో లేదో తెలియదు, 25 సీట్లు అన్నాం, 21 అన్నాం, ఎన్ని కింద పడితే నేను చెప్పాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పాను. ఎంత రిస్క్ అంటే నాకు స్వార్థం లేదు. నా దేశం బాగుండాలి, నా నేల బాగుండాలి, నా మనుషులు బాగుండాలి, మా అన్నదమ్ములు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప నా గెలుపు ఓటమి నాకెప్పుడు తెలీదు. కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం. ఈ రోజున వేదిక పైన ఇంతమంది కూర్చున్నారు, ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోతే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్. అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా, ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు. పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అలా అనుకోలే. ఐడియాలజీ ఉంటుంది, ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం, కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం,
అంటే ఐడియాలజీ ఉండాలి, కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం తీసుకో. అంటే ఇవన్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పార్టీని నడిపే బాధ్యతలు నడిపే వ్యక్తిగా చాలా ఇబ్బందులు ఉంటాయి. నేనేమనుకుంటానంటే, నేను ఎప్పుడు నిస్వార్థంగానే పనిచేసుకుంటూ వెళ్ళాను. సత్ఫలితాలు ఇవ్వాలి, నేను దారి దోపిడీలు చేయాల, కాంట్రాక్టులు తీసుకోవాలా. మరి నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ బాగుండాలని. మంచి నిర్ణయం ఉంటుంది, ఇదే నమ్మాను. దానికి తగ్గట్టుగానే మీరందరూ నిలబడ్డారు, నన్ను అర్థం చేసుకున్నారు. 2019 నుంచి 24 వరకు మనల్ని ఎంత నలిపేశారో మీకు తెలుసు. వీడి ఐడియాలజీ ఏంటి, మీ జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి, అసలు మీరు ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, కులాలను కలిపే ఆలోచన ఏంటి, ఏమన్నదని మీకు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి, మతాలు ప్రస్తావన లేని రాజకీయం ఏంటి, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం చాలా మందికి అపహాస్యంగా నమ్మసక్యంగా ఉండే. కానీ నన్ను నమ్మింది మీరు నమ్మారు. ఎందుకంటే మీరు భవిష్యత్తును మీరు చూశారు, వీళ్ళు చూడాల. నేను చెప్పా, కన్ఫ్యూజన్ మీ పాలిటిక్స్, మీ ఐడియాలజీ. అంటే మీరు ఏం ఒకరోజు ఇది మాట్లాడతారు, ఒకరోజు అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారా? కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున? క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా, లేదా క్యాపిటలిజం రాలేదా? బంగారు టాయిలెట్స్ పెట్టుకునే రిచ్ పీపుల్ ఉన్నారు అక్కడ. అంటే ప్రపంచమే ఇన్ని తీరులుగా మారుతున్నప్పుడు అంటే మాకు ఏం అర్థమవుతుంది? చిన్నప్పుడు మేము చదువుకోలేదా? ఈ విమర్శించే మహానుభావులకు మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయిండొచ్చు, కానీ చదువుకున్నాం. మేము ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్నాం. ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం. ఫాబియన్ డెమోక్రసీ, అరే కమ్యూనిజం, సోషలిజం, మీరు మొత్తం అన్ని అర్థం చేసుకున్న తర్వాతే కదా. అంటే ఏ భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ప్రాక్టీస్ మనకి అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా? అంటే సినిమాలో కూర్చొని డాన్సులు చేసి, సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదనుకుంటున్నారా మీరు? అంటే రాజకీయాలంటే కూర్చోబెట్టి తెల్లగడ్డలు పెట్టుకొని హుందాగైన జుట్లు దువ్వుకొని సీరియస్గా ఇలా నమ్ముతూ ఇలా ఉంటే అలా అవసరం లేదు. సినిమాలు చేస్తాం, అన్ని చేస్తాం, వాటితో పాటు లోపల రగిలే అగ్నిగుండంలా ఉంటుంది మా గుండె. కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. యాత్రి నివాస్ ను హరిత రిసార్ట్ గా 13.51 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేశామంటూ మంత్రి కంద్ర దుర్గేష్ తెలియజేశారు. ఈ మేరకు అప్పుగర్ వద్ద నూతనంగా నిర్మించిన హరిత రిసార్ట్స్ ను ఎంపీ శ్రీభరత్, నగర మేయర్ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పర్యాటకానికి ప్రాధాన్యతనిస్తోందని తెలియజేశారు. టెంపుల్ టూరిజానికి పెద్దపీట వేస్తున్నామంటూ వెల్లడించారు. విశాఖపట్నంలో హరిత రిసార్ట్స్ యాత్రి నివాస్ హోటల్ విశాఖపట్నం బీచ్ ఫ్రంట్ లో ఉన్న ప్రాపర్టీని ఇవాళ అప్గ్రేడేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ ప్రారంభించడం జరిగింది. మన మంత్రి గారు, టూరిజం మంత్రి గారు కందుల దుర్గేష్ గారితో అండ్ మా మేయర్ పీలా శ్రీనివాస్ గారితో. రెండు ఆలోచనలండి. ఒకటి ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వేర్ అండ్ టేర్ అంటే ఇది 25 ఏళ్ళ నుంచి ఇది నడుస్తుంది కాబట్టి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. 13.5 కోట్లతో ఈ ప్రాపర్టీ 41 రూములు, ఫంక్షన్ హాల్, లిఫ్ట్, ఫైర్ ఫైటింగ్, ఏసీ అప్గ్రేడేషన్ ఇలాంటివన్నీ చేశారు. మేము అన్ని ఇప్పుడు కొన్ని చూసి వచ్చాము, నీట్గానే ఉన్నాయి. కానీ ప్రాబ్లం గవర్నమెంట్లో ఏంటి అంటే, ఒకవైపు ప్రాపర్టీని మోడర్న్ స్టాండర్డ్స్కి కట్టడం అనేది ఒక ప్రాబ్లం అయితే,
దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే భవిష్యత్తులో దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, కస్టమర్ సర్వీస్ ఎట్లా చేస్తారు అనేది ఒక పెద్ద ఇష్యూ వస్తుంది. యాసెట్ బిల్డింగ్ వరకు ఉంటుంది, కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేసరికి మెల్లమెల్లగా క్వాలిటీ డిగ్రేడ్ అవుతూ పోతుంది. దీని వెనకాల ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దట్ యాసెట్ గవర్నమెంటే ఓన్ చేస్తుంది, కానీ ఆపరేషన్స్ ఇవాళ ఒక ప్రొఫెషనల్ టూరిజం హోటల్ ఏజెన్సీ ఏదైతే ఉన్నాయో బ్రాండెడ్ ఏజెన్సీస్ వాటికి ఇస్తే వాళ్ళు మెయింటెనెన్స్, అప్కీప్, మార్కెటింగ్, టూరిజం డెవలప్మెంట్ ఇవన్నిటికీ వాళ్ళు బాగా చేస్తారనే ఉద్దేశంతో ఇవాళ మనకున్న ఇంచుమించు 32 ప్రాపర్టీస్లో 18 ప్రాపర్టీస్కి ఇవాళ ఇంట్రెస్ట్ పిలవడం జరిగింది. వాటిలో ఏంటంటే ఎక్కడ మనకి ప్రాపర్టీ చాలా బాగా చేస్తుందో, ఉదాహరణకి ఇప్పుడు విశాఖపట్నం యాత్రి నివాసు ఇది చాలా హై డిమాండ్లో ఉన్న ప్రాపర్టీ. ఇక్కడ రెవెన్యూ షేర్ చేసుకుని మనకి ఎంత వాళ్ళు రెవెన్యూ పెంచితే గవర్నమెంట్కి ఆదాయం అంత పెరిగే విధానంగా మనం చేసుకున్నాము. ఎక్కడైతే కొంత ఇంకా ఈ స్థాయికి రాకపోయినా సరే కొంత ఇంకా పొటెన్షియల్ ఉన్న దగ్గర మనం లీజ్ బేసిస్లో డిజైన్ చేసి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్యాటక రంగం పూర్తిగా పడకేసినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే పర్యాటక రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పర్యాటక రంగానికి ఉపయోగపడే విధంగా కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. 2024-29 ఈ 5 సంవత్సరాలకు గాను కొత్త పాలసీని తీసుకురావడం, దానికి మించి దేశంలో ఎక్కడా లేని విధంగా టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ వస్తాయో ఆ రకమైన ఇన్సెంటివ్స్ టూరిజం సెక్టార్లో కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని అమలు చేస్తున్నందువల్ల ఇవాళ గడిచిన కొంతకాలంగా దేశంలో చాలా పేరెన్నికన్నటువంటి స్టార్ హోటల్స్ కానివ్వండి, ఇతరత్ర పర్యాటకానికి సంబంధించినటువంటి వివిధ రకాల సంస్థలు కానివ్వండి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఇవాళ మాతోటి ఎంఓయూలు చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చేస్తాం. నూతన బార్ పాలసీకి అనుగుణంగా లాటరీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని జీవీఎంసీ పరిధిలోని 10 ఓపెన్ కేటగిరీలోని 121 కలిపి మొత్తం 131 భారీ ఉండగా ఆశావాహుల నుంచి 263 దరఖాస్తులు వచ్చాయని వాటిని పూర్తిగా పరిశీలించి నిబంధన మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలియజేశారు. వీటిలో గీతా కులాలకు 10 ఓపెన్ కేటగిరీలో 57 కలిసి మొత్తం 67 బార్లకు లాటరీ ప్రక్రియ ముగిసిందని చెప్పారు. దరఖాస్తుల రాక మిగిలిపోయిన బార్ల విషయంలోని ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. Number 3 selected token number 3 R12 వాసర్ల రామకృష్ణారావు R1 number 2 సంపంగవాసి టోకెన్ నెంబర్ 3 సంపంగవాసి టోకెన్ నెంబర్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము బార్ నోటిఫికేషన్ ప్రకారం మాకు వచ్చిన అప్లికేషన్స్ మొత్తం 57 షాప్స్కి నోటిఫికేషన్ వచ్చినాయి. 57 ఇంటూ ఈచ్ బార్కి 4 అప్లికేషన్స్ ఉంటేనే లాటరీ చేయవలను. ఈ 57 అప్లికేషన్స్ వచ్చినాయి, దానికి ఈచ్ 4 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ చేయడం జరిగింది. ప్లస్ ఇదిగా ఈ 57 కాకుండా 10 గవర్నమెంట్ 10 బార్లు గీత కులాలకు రిజర్వ్ చేయబడింది. ఆ గీత కులాలకి అన్ని షాపులకి అప్లికేషన్ వచ్చినాయి, అన్ని కూడా లాటరీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ 1/6 అమౌంట్ కట్టాలి. ఇప్పుడు అమౌంట్ ఇమీడియట్ గా ఆ 1/6 అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళకి టెంపరీ ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తాము. ప్రొవిజనల్ లైసెన్స్ తర్వాత 15 days లో వాళ్ళ ప్రొమిసెస్ అన్ని చూపి రూల్ ప్రకారం అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒరిజినల్ లైసెన్స్ ఇస్తాం. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం విశాఖపట్నం జిల్లాలో 121 బార్ నోటిఫై చేయడం జరిగింది. ఆ 121 బార్లో ఓన్లీ 57 బార్ సంబంధించి 4 పైన అప్లికేషన్ వచ్చాయి కాబట్టి యాజ్ పర్ పాలసీ ఓన్లీ 57 బార్ సంబంధించి ఇవాళ డ్రాల్ ఆఫ్ లప్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో బిడర్స్ అప్లికెంట్ సమక్షంలో ట్రాన్స్పరెంట్ వేతో ఈ డ్రాల్ ఆఫ్ లో చేయడం జరిగింది. ఏదైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు ఇమీడియట్ గా ఇవాళ
ఈ రిటైల్ ట్యాక్స్ కడతారు. కట్టిన తర్వాత వాళ్ళకి ఈ టెంపరీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 15 days లోపల పర్మనెంట్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 10 బార్ గీతకులకు సంబంధించి కూడా కేటాయించారు. వాటి సంబంధించి కూడా ఇవాళ ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారంటూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక టీడీపీ కార్యాలయంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లోని 50% ఉపాధి ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్ట్ కార్మికులుగా కల్పించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే పాత కాంట్రాక్ట్ కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలనే నిబంధన పాటించాలని ఆయన హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం చేపడుతున్న సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానానికి ప్రభుత్వం వ్యతిరేకత కాదంటూ స్పష్టం చేశారు. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్ లో, సెమీ స్కిల్లో, అన్స్కిల్లో 50% ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని, కార్మికుల డీపీస్ ని, ముఖ్యంగా డీపీస్ ని వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్ లో ఉండేటట్టు చేశారు. వర్కర్స్, దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన గోస్ట్ ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్. గోస్ట్ వర్కర్స్ ఎవరంటే ఈ 1000 ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి, అందరూ కూడా ఆ 32 ఏజెన్సీ చేస్తే ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక నెగిటివ్ టాక్ తీసుకెళ్తున్నారు. ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది చెప్పాలంటే సుమారు 15,000 మంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు 1000 ఏజెన్సీలు రన్ చేస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కోసం వాళ్ళు 32, 35కి వస్తున్నారు. సో అందులో మేము ఆ డే టు డే యాక్టివిటీస్ మేము వెళ్ళం. కానీ మేము అన్నది ఈ 15,000 మంది ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో అందులో 2,000 మంది దాకా కూడా లేరు. వాళ్ళు అది ఎప్పుడు వచ్చింది? బయోమెట్రిక్ వేసిన తర్వాత, బయోమెట్రిక్ వేలుముద్ర వేసేటప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. 2,000 మంది లేకుండా కూడా జీతాలు తీసుకుంటున్నారు ఆ ఏజెన్సీస్. వాళ్ళు పట్టుకుని గోస్ట్ వర్కర్స్ అంటున్నారు. దయచేసి ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే ఏజెన్సీస్. ఈరోజు అందుకే అన్నాను, అక్కడ నిర్వాసితులు దీనికి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్స్ కి ఉంది, డిపార్ట్మెంట్ హెడ్స్ కి ఐడియా ఉంది, కొంతమంది యూనియన్ నాయకులకి ఉంది. వీళ్ళు తెలియకుండా జరగలే. అది నేను తెలియజేస్తున్నాను తప్ప మేము ఎవరిని కించపరచడానికి కాదని కూడా ఈ సందర్భంగా అందరికీ క్లారిఫై చేస్తున్నాం. మా ధ్యేయం మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఈ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడం జరగదు. ఇది మరీ చెప్తాను. ఎందుకంటే ఈరోజు డబ్బులు తీసుకొచ్చింది మీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాట, ఆ మాట ప్రకారంగా డబ్బులు తీసుకొచ్చాం. మళ్ళీ చెప్తాం. కానీ ప్లాంట్ లాభాల మాటలో నడిపించేటువంటి బాధ్యత కూడా మరి అటు మేనేజ్మెంట్ కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్లాంట్ ని బతికించుకోవాలి, నడిపించాలి, లాభాల్లో తేవాలని ఒకే ఒక సింగిల్ జయంతి నడాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆ రోజు వాజ్పేయి గారు, కీర్తిశేషులు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా, ఎర్రనాయుడు గారు కీర్తిశేషులు వారు కేంద్ర మంత్రిగా, స్థానికంగా ఎంఎస్ మూర్తి గారు వాళ్ళ ఎంపీగా ఉండి వాళ్ళందరూ కృషితోనే ఈరోజు ప్లాంట్ కి 1,337 కోట్ల రూపాయలు తీసుకొచ్చి లాభాల్లో నడిచేటట్టుగా చేయగలిగా. మళ్ళీ ఈ రోజు
విశాఖలో ఏర్పాటు చేసిన కోటిలింగాల వినాయకుని ప్రతిమ పైన గాజ్వాకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సాహితీ న్యాయ పోరాటం చేపట్టిన విషయం తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోని బొమ్మలు ఏర్పాటు చేయడం పర్యావరణానికి హానికరమని పీఓపీ వాడొద్దని కోరినా వినకపోవడంతో లంబోదర ట్రస్ట్ పైన ఆమె చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు లభిస్తున్నప్పటికీ కూడా అక్కడ వ్యాపారాల కోసం డబ్బును ఖర్చుపెట్టిన వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. అధికారులు లంచాలు తీసుకునేందుకు గణనాథుని దర్శనాన్ని నిలిపేశారంటూ విమర్శలు గుర్తించారు. సాహితీ న్యాయ పోరాటంతోని దర్శనాన్ని నిలిపివేసిన అధికారులపైన వారు మండిపడ్డారు. తమ పొట్ట కొట్టద్దు అంటూ ఆవేదన వెల్లబుచ్చారు. డబ్బు తీసుకొని మమ్మల్ని రిషికొండ నిర్మాణాలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూనే ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు అంటూ హర్షం వ్యక్తం చేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఈ మేరకు రిషికొండ నిర్మాణాలపైన కూటమి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపైన మండిపడుతూ మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం సాధారణ ఏపీ టూరిజం నిర్మాణాలుగా ఉన్న వాటిని విశాఖకి తలమానికంగా నిర్మించామని గుర్తించకుండా గాలి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ భవనాలను నిర్మించక ముందు ఇక్కడ మనకు కనపడేవి ఒకటి ఏపీ టూరిజం సంబంధించిన హోటల్స్, అందులో 2 బార్లు ఉండేవి. అందరికీ తెలిసిందే. విశాఖపట్నానికి సంబంధించి ఏపీ టూరిజం బిల్డింగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఏపీ టూరిజం అధికారులకు తెలుసు. ఓ సమావేశ మందిరం ఉండేది, 2 బార్లు ఉండేవి. అంటే బార్లు రన్ చేసిన ప్లేస్ని ఈరోజు ఏదో అది ఋషులు నివసించిన ప్రాంతంగా ఋషికొండ అని పేరు పెట్టిన మాట వాస్తవమే. రెండోది, ఇదే ఋషికొండ ఏపీ టూరిజం కాటేజెస్ లో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అన్ని ఛానల్స్ వాళ్ళకి కూడా తెలుసు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లైవ్ లో కూడా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వాళ్ళని పట్టుకుని ఆ కార్యక్రమాలకు సంబంధించి అనేక టీవీ ఛానల్లో ప్రచారాలు కూడా జరగడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాన్ని నిరుపయోగంగా, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా కష్టమవుతున్న తరుణంలో ఏపీ టూరిజానికి మెయింటెనెన్స్ కూడా దాన్ని రెన్యూవేట్ చేయాలనుకుంటే కూడా వందలాది కోట్లు ఖర్చు పెట్టాలి అన్న తరుణంలో ఒక ఐకానిక్, విశాఖపట్నానికే తలమానికంగా ఒక ఐకానిక్ బిల్డింగ్స్ గా రిషికొండ భవనాల్ని నిర్మించడం జరిగింది. విమర్శిస్తూనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఇది దుబాయ్ మైస్ లాగా ఎక్కడ కూడా దీన్ని కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ గా ఉపయోగించుకుంటే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. తప్పకుండా మేము జనసేన పార్టీ తరఫున తీర్మానం చేస్తున్నాం. దీన్ని రాబో రోజుల్లో నిరుపయోగంగా ఉండకుండా ఉపయోగించుకునేలాగన్నారు. రెండోది, ఈరోజు బేటల వారిని అని, సీలింగ్లని, లేకపోతే ఇంకోటని దీన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో మీ శాసనసభ్యులు, మీ కొంతమంది డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా విజిట్ చేసి ఈ నిర్మాణాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తాం, నగరాన్ని బిచ్చగాలు లేని సుందర నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్జీ చేపట్టిన తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమవుతుందంటూ ఏపీటీయూడీ నిర్వాహకులు ప్రగాఢవశం తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా పోలీస్ కమిషనర్ చేపట్టిన ఈ కార్యక్రమం బిచ్చగాళ్లు ఆధార్ నమోదు, పాత ఆధార్ల గుర్తింపుతోని మరింత విజయవంతమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న ఏపీటీయూడీ కార్యాలయంలో నేడు ఆధార్ గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ బాగ్చి పర్యవేక్షించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మిస్సింగ్ లో ఉన్న పెండింగ్ కేసులు ఆధార్ గుర్తింపుతో పరిష్కరించడం సులభతరం అవుతోందని అన్నారు. వైజాగ్ నగరంలో మిచ్చం అడిగే వాళ్ళు 120 మంది 128 మందిని తీసుకొచ్చి ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ చేస్తున్నాం. అందులో చాలా మందికి ఆల్రెడీ ఆధార్ కార్డ్స్ ఉంటాయి కానీ వాళ్ళకు గుర్తు లేదు. ఆ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్పుడు మనకు తెలుస్తుంది. ఆ ఆధార్ కార్డ్ ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీని గుర్తించి ఆ ఫ్యామిలీతో రియూనైట్ చేస్తాము. మిగతా అందరూ కూడా ఆధార్ కార్డు ఉంటే గవర్నమెంట్ పథకాల కింద చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ఈరోజు ఈ అందరికీ ఇక్కడ భోజనం ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎక్సర్సైజ్ పూర్తి అయిన తర్వాత వాళ్ళందరికీ సాధ్యంత వరకు వాళ్ళ సొంత ఫ్యామిలీకి పంపించడానికి మా విశాఖ సిటీ పోలీస్ ఏర్పాటు చేస్తారండి. ఈ సందర్భంగా విశాఖ సిటీ పోలీస్ అండ్ మన ఇన్స్పెక్టర్ పీసీఆర్ అండ్ అదర్ ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ పోలీస్ సిబ్బంది అందరికీ మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు చాలా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి మన రాష్ట్రంలో, వేరే రాష్ట్రంలో ఇంతవరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ చేస్తే మనం ఫ్యామిలీతో రియూనైట్ చేస్తే 10 years 20 years 30 years నుండి దొరకలేదు అటువంటి వ్యక్తులు మన ఫ్యామిలీతో రియూనైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో పోలీస్ పరంగా మనకు తెలుసు చాలా స్టేషన్లో చాలా మిస్సింగ్ కేసెస్ పెండింగ్ ఉంటాయి. ఈరోజు ఎక్సైజ్ వల్ల చాలా వరకు మిస్సింగ్ కేసెస్ క్లియర్ అవుతాయని నేను ఆశిస్తున్నా. వాళ్ళు కూడా సొంత ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాగే విచ్చం అడిగే వాళ్ళు అందరినీ ఇలాగే తీసుకొచ్చి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించి ఇలాగే ఫ్యామిలీతో రియూనైట్ చేస్తాం. ఎందుకంటే ఒకవైపు కుటుంబ సభ్యులు అందరూ సఫర్ అవుతున్నారు. మా అమ్మాయి, మా తండ్రి, మా తల్లి, మా అక్క, మా చెల్లి వెళ్ళిపోయారండి. లాస్ట్ 10 years 20 years 30 years నుండి ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు వాళ్ళు బిచ్చం అడుగుతున్నారు, గుర్తు లేదు, ఫ్యామిలీ ఎవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు తెలియదు. ఈ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్లకు తెలుస్తుంది ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు. ఫ్యామిలీ వాళ్ళకు తెలుస్తుంది, ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీ అవుతారు, వీళ్ళు హ్యాపీ అవుతారు. మన వైజాగ్ సిటీలో కూడా బిచ్చం అడిగే వాళ్ళ సంఖ్య చాలా వరకు ఇంకా ఫర్దర్ తగ్గిపోతుంది. షెల్టర్ హోమ్ మీద పనిభారం కూడా తగ్గిపోతుంది. వాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి హాయిగా ఉంటారని మా ఉద్దేశం. ఆ లక్ష్యం సాధించడానికి ఇది ఒక మంచి స్టెప్ ఈరోజు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ హిజ్రాజ్లో 5 ముందుకు వచ్చారు. త్వరలో 5 ద్వారా యూనిట్స్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. వాళ్ళని చూసి ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఇంకా కొంత టైం అడిగారు. నెక్స్ట్ స్టెప్లో 1 by 1 హిజ్రాజ్కి కూడా ఎంప్లాయ్మెంట్ మేము ఇవ్వవచ్చు. మా ఏయుటిడి స్వచ్ఛంద సంస్థ ద్వారా రోడ్ల మీద ఉన్నటువంటి నిరాశ్రయులందరినీ, ముఖ్యంగా మతిస్థిమితం లేని వాళ్ళని, ఒంటరి మహిళల్ని, రకరకాల సమస్యలు బాధపడ్డ వాళ్ళని మేము రెస్క్యూ చేస్తున్నాం. మొదటి నుంచి కూడా ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది పోలీస్ శాఖ వాళ్ళ సహకారం. ఎందుకంటే రోడ్ల మీద చాలామంది ఒక క్రానిక్ కేసెస్ ఉన్నాయి, కొంతమంది డ్రగ్ అడిక్టెడ్ ఉన్నారు. ఖచ్చితంగా మా రెస్క్యూలో పోలీస్ పర్సనల్ కంపల్సరీగా ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము గత 11 ఏళ్ళుగా కూడా కొంతమంది వాలంటరీగా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ మాతో రెస్క్యూలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మన విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్చి గారు ఒక వినూత్నంగా ఎవరు చేయనటువంటి మిషన్ తమసోమ జ్యోతిర్గమయ అనేది ఒక బెగ్గింగ్ ఫ్రీ సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని అందరినీ కూడా ప్రిలిమినరీ మీటింగ్లో రిక్వెస్ట్ చేశారు. అయితే మా హోమ్స్ అన్నీ కూడా ఇవి పెద్ద హోమ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన చేసినటువంటి 243 మంది రెస్క్యూ చేసిన వాళ్ళలో మేము ఒక 73 మందిని ఐడెంటిఫై చేసి ఆ 73 మంది కూడా మేము ఇమ్మీడియట్
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గణాంకాలు చేపట్టి నిరుద్యోగ భృతిని ఇవ్వాలి అంటూ అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురజాడ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా సమితి అధ్యక్షుడు వై రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గణాంకాలను చేపట్టాలని, తనకు అనుగుణంగా నిరుద్యోగ భృతిని ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ సూచించారు. కార్యక్రమంలో పలువురు నిరుద్యోగులు పాల్గొన్నారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చిందో తక్షణమే కూటమి ప్రభుత్వం 3,000 రూపాయలు చెల్లించాలని, అట్లాగే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వము ప్రకటనలు చేస్తుంది. మరి నేటికి 14 నెలల్లో గడుస్తున్నా సరే ఈ ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించలేకపోయింది. మరి ఈ సంవత్సర కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించవలసి ఉంది. మరి ఈ సంవత్సర కాలంలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకుండా పోయి తీరా 3 లక్షల పైగా ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక పక్క వాలంటీర్లను 2,60,000 వాలంటీర్లను, అలాగే ఏపీ బ్యావరేజెస్ సిబ్బందిని 15,000 మంది సిబ్బందిని తొలగించింది. ఆంధ్ర చెస్ అసోసియేషన్, విశాఖ చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలోని వాల్టర్ క్లబ్ లోని 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫీట్ రేటింగ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్స్ చెస్ టోర్నమెంట్ 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చదరంగం ప్రపంచ ఆటల్లో ప్రఖ్యాతిగా గాంచిందని చెప్పారు. చదరంగం ఆటలో మేధాశక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళా నైపుణ్యం కలిసి అంటంలోని అతిశయోక్తి లేదని అన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ సురేష్ మాట్లాడారు. నవంబర్లోని గుంటూరు విజ్ఞాన విద్యా సంస్థలో జరిగే టోర్నమెంట్ నుంచి ప్రపంచ జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు కేవీవి శర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ చీఫ్ ఆర్బిటర్ ఎన్ఎం ఫనీ కుమార్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నీలిమా బల్ల, టోర్నమెంట్ డైరెక్టర్ ఎస్ మణికంఠరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఫీడే రేటింగ్ ర్యాపిడ్ అండ్ బ్లిజ్ చెస్ టోర్నమెంట్ 2025 వాల్టర్ క్లబ్ నిర్వహిస్తున్నారండి. చాలామంది చిన్నపిల్లలు పేరెంట్స్తో సహా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారండి. మన దగ్గర ఛాంపియన్ అలనా అందరికీ రోల్ మోడల్గా ఉన్నారండి. చెస్ అంటే చాలా ఫోకస్, అటెన్షన్ ఉండాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మనకు ఇండియాలో ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారండి. చిన్న వయసులో చాలామంది గ్రాండ్ మాస్టర్గా సెలెక్ట్ అవుతున్నారండి. సో రెగ్యులర్గా ఇటువంటి టోర్నమెంట్ ఏర్పాటు చేయగలిగితే, చిన్న వయసులో టాలెంట్ ప్రోత్సహించగలిగితే ఖచ్చితంగా మన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం నుండి మంచి చెస్ ప్లేయర్స్ వస్తారండి. వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫీడే ర్యాంకింగ్ సాధించి తొందరగా గ్రాండ్ మాస్టర్గా ఎదిగి తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా మంచి ర్యాంక్ సాధించి మన అందరికీ గర్వకారణంగా అవుతారని నేను ఆశిస్తున్నా. నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్ ఫ్రమ్ వైజాగ్, ఈ టార్గెట్, ఈ లక్ష్యం ఉండాలి అని నేను అందరికీ చెప్పాము. Let us hope that the next chess world champion should be from Vizag. It's been such an honor to be here today and I hope ఇక్కడ వైజాగ్లో అవుతున్న టోర్నమెంట్లో చాలా మంది పిల్లలు ఆడి నన్ను చూసి లేదంటే మిగతా వాళ్ళందరినీ చూసి మోటివేట్ అవ్వి చెస్లో బాగా ఎదుగుతారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వైజాగ్లో ఇలాంటి మంచి మంచి టోర్నమెంట్స్ అవుతున్నాయి బికాజ్ నేను ఇక్కడ పుట్టి పెరిగాను. వైజాగ్ ఇస్ హోమ్, ఇట్ ఈస్ వెరీ సెంటిమెంటల్ ఫర్ మీ. సో ఇక్కడ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. చదరంగం అనేది మన భారతదేశంలో పూర్వీకులు కనుక్కున్న
ఒక ఉత్తమమైన క్రీడ. ఈ చదరంగం మనిషికి ఎంతో మేధస్సుని పెంపొందించడానికి ఉపయోగపడుద్ది. చదరంగం అనేది వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించడానికి, అలాగే మన బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం చూస్తే ఒకప్పుడు రష్యా నుంచి వచ్చే చదరంగం క్రీడాకారులు చదరంగాన్ని అధిక ఆధిపత్యంలో ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో మన భారతదేశం నుంచి చాలామంది ఉత్తమమైన చదరంగం క్రీడాకారులు వస్తున్నారు. మొన్నే చూసాం, ఫైనల్స్కి వచ్చేటప్పటికి ఇద్దరు కూడా భారతీయులే. ఒక అమ్మాయి నాగపూర్ అమ్మాయి, ఒక అమ్మాయి మన తెలుగు అమ్మాయి. నాగపూర్ అమ్మాయికి ఫస్ట్ వచ్చింది. అయితే ఈ చదరంగం అనే ఈ నైపుణ్యం సాధించడం ద్వారా మన పిల్లలందరూ తమ మేధాశక్తిని పెంపొందించుకుంటారని నేను ఆశిస్తున్నాను. The world trend is dependent upon the AP only, because we are putting so many grandmasters from AP. Our goal is to go to in each school for children development, because it will help all children brain maturity and stability. And we are also going to government homes, orphans, and offering them free chessboards, free coaching. Because once the orphans learn this game, their mind will be stabilized and their life will be strengthened, so they can have a mature decisions. అంత చాలా అల్లచ్చలగా లేకుండా చాలా స్టెబిలైజ్గా ఉండగలరు పిల్లలను. దాని గురించి కూడా మేము ఫ్రీగా కోచింగ్, ఫ్రీ బోర్డులు అన్నీ కాక విజ్ఞానం గుంటూరులో, అక్కడి నుంచి మన వరల్డ్ టీము సెలెక్ట్ అవుతుంది. సో బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి మాత్రమే అమలు జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, మహిళా విభాగపు రాష్ట్ర అధ్యక్షురాలు శంకరపు జయశ్రీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసన మార్గనిర్దేశంలోని రాష్ట్ర వ్యాప్త మహిళా నేతలందరూ జయశ్రీ నాయకత్వంలో శనివారం విశాఖ ద్వారకా బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం ద్వారా ఈ మేరకు నిరసన తెలియజేశారు. కార్యక్రమానికి ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షతన వహించిన జయశ్రీ మాట్లాడారు. గత 30 ఏళ్లుగా కేంద్రంలో పలు ప్రభుత్వాలు మారినా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపబడలేదని చెప్పారు. కేవలం ములాయం, లాలు, శరద్ యాదవ్లు మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు సబ్ కోటా తేల్చారని పట్టుపట్టడం వల్లే ఈ బిల్లును ఆధిపత్య పెత్తందారీ పాలకులు న్యాయమైన యాదవత్రయం డిమాండ్ను సాకుగా చూపి బిల్లును 30 ఏళ్ల పాటుకు అటకెక్కించారని ఆరోపించారు. ఈ రోజు 33% రిజర్వేషన్లో ఓబీసీ వాటా ఎంత అని ప్రశ్నిస్తూ ఇంతవరకు విజయవాడలో ఈ నెలలోనే విజయవాడలో మన క్యాపిటల్ సిటీ అయిన విజయవాడలో మేము పోరాటం సలిపాము. 1 డే రిలే నిరాహార దీక్ష చేశామండి. ఆ రిలే నిరాహార దీక్ష చేస్తూ తెలియజేసిండేది ఏమంటే, మేము మహిళలము 33%లో మా బీసీ మహిళలకు కూడా మా వాటా ఎంత అనేది మీరు తెలియజేయకోకుండా నిజంగానే రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ ఇంకొకసారి అగ్రవర్ణాలు వారు మాత్రమే మళ్ళీ పార్లమెంటులోను అసెంబ్లీలోను కూర్చోబోతారండి. ఇది చరిత్రలో జరుగుతున్న అత్యధికమైన చాలా మోసం అండి. ఎందుకంటే ఆ రోజు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి బీసీలో ఈ పార్టీల నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ పార్టీల కోసరము బారులు తీరి నిలబడి అన్ని పార్టీల కోసరము ఎవరెవరైతే గవర్నమెంట్ ఫామ్ చేసినారో వాళ్ళందరి కోసము పాపము మా వాళ్ళు బారులు తీరి నిలబడి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో వీళ్ళు గవర్నమెంట్లో ఫార్మ్ చేసుకునేదానికి అవకాశం కల్పించినారు. ఎందుకంటే ఈ మాట అవకాశం కల్పించినారని ఎందుకు అంటున్నానంటే, జనాభాలో మేము 60% ఉన్నామండి. బీసీలు 60% ఉన్నారు. బీసీలు 60% ఉన్న జనాభా ఓట్లు వేస్తేనే వీళ్ళు తప్పక గెలుస్తున్నారండి. కోట ఎంతనే ఈరోజు విశాఖపట్నంలో చేస్తున్నాం. మరి బీసీల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తున్నారు, కానీ బీసీల్ని మరి మాకు రావాల్సిన పదవులు, మా రిజర్వేషన్, మా జనాభా దామాషా ప్రకారం మాకు ఇవ్వాలని కూర్చున్నాం. అట్లా కానీ ఎట్లా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఈ 33%లో మా జనాభా ఎంత ఉంటే అంత % మహిళలకి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి చట్టసభల్లో స్థానం కల్పించాలని కోరుచున్నాం. అలాగే విద్యా సంఘాల్లో కూడా ఉద్యోగాల్లో కూడా కోరుతున్నాం. రాని ఏళ్ల బీసీల దీనికి గురి అవుతారని కూడా తెలియజేస్తున్నాను.
మాకు ఏదైతే ఉందో మమ్మల్ని ఓట్ బ్యాంక్ చూసుకోకుండా చిన్న చిన్న పదవులు కాదు, మాకు కావాల్సింది చాలా మంది బీసీ కులాలు ఇప్పటివరకు చట్టసభల్లో అడుగు పెట్టలేదు. సో వాళ్ళందరికీ అవకాశం కల్పించి లేని ఏళ్ల మరి శంకరరావు గారి నాయకత్వంలో, శంకర్ జయశ్రీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కోరుకుంటున్నాను. ఏకగ్రీవంగా ఆమోదించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా దానికి పూర్తిగా అమలు చేసేటువంటి విషయం మనందరం కూడా తెలుసు. మేమనేది ఏంటంటే 33% మహిళలకి రిజర్వేషన్ శాతంలో మా ఓబీసీ మహిళ శాతం ఎంత, మా సపోర్టా ఎంత అనేది మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు గతంలో చేసేటువంటి ప్రజా సంఘాలు కానీ చేసేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ బిల్లు గతంలో పెండింగ్ పట్టా కూడా గల కారణాలు కూడా ఆ రోజు కూడా మరి శరత్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ వీరందరూ కూడా 3 దశాబ్దాలుగా ఈ యొక్క బిల్లు పెండింగ్ పెట్టినటువంటి విషయం కూడా తెలుసు. ఎందుకంటే మా ఓబీసీ మహిళ మా సపోర్టా ఎంత అనేది తేలేంత వరకు కూడా బిల్లు మేము ఆమోదించాలని చెప్పని ఆ రోజున స్పష్టంగా తెలియజేశారు. కానీ ఈరోజు మరి నూతన పార్లమెంటు భవనంలో ఓపెన్ చేశారు, చాలా సంతోషం. అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చట్టసభలో 33% రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేస్తామని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. దానికి కూడా మేము సంతోషించాం. కానీ తీర్మానాలు చేసి పంపించటమే కాదు, దయచేసి మీరు దాదాపు 60% పైబడిగా ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఎవరు అధికారంలోకి రావాలన్నా మా ఓట్లు వేయించుకొని అధికారంలో మీరు చలాయిస్తా ఉన్నారు. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖలో ప్రారంభమైన సేనాతో సేనాని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యాచకరహిత విశాఖగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటూ సిపి యాచకులకు ఆధార్ నమోదును ప్రారంభించిన డాక్టర్ శంకర్ ప్రతాపాక్షి. 33% మహిళా బిల్లును ఆమోదించాలి, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘపు అధ్యక్షుడు కేసన శంకర్రావు డిమాండ్. వాచింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.